ఇదిగోండి మీలో కొంతమందికి తెలియదేమో అండి ఇదండి. మా చిన్నప్పుడు మా పిన్ని గారు పోతుమారండి, అక్కడికి వెళ్తే మా పిన్ని చేసేదండి బియ్యం పిండితోని వెన్న గోళీలు అనేవారండి. కొంచెం ఉప్పు సరిపడండి, టేస్ట్ అనుసారి ఉప్పు అండి. ఇది మైదా అనుకునేరు కాదండి, వరిపిండి అండి. వరిపిండితో గోళీల్లా చేసుకుంటే అప్పట్లో ఇయ్యే పెద్ద గొప్ప కింద ఉండేదండి. ఇదిగోండి కొద్దిగా వాము వేసుకున్నామండి. ఎక్కువైనా సేదొస్తుంది వాము. వానాకాలం అప్పట్లో మా చిన్నప్పుడు ఈ తింటే కడుపులో నొప్పులు రావనండి, ఇలాంటి చేసేవారండి. ఇదిగోండి దీంట్లో ఎన్నపూస వేసి కలుపుకుంటారండి. దీని 3 రకాల పేర్లతో పిలుపుతారండి. కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుకుంటాం అంతే అండి. ఈజీ అయిన వంట అండి ఇది. ఆ వెన్న చాలలేదండి, ఇంకా కొంచెం వేసానండి. వెన్న వేసిన కొద్ది గుల్లొచ్చి చాలా బాగుంటాయండి తినడానికి. ఇదిగోండి కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకుందామండి. ఎన్నపూస అయితే వేసాం కదండి, వేడి నీళ్ళు వేసుకుని. అప్పట్లో మేము పిజ్జాలు బర్గర్లు తినలేదండి, అందుకే అందరి పిల్లలు ప్రశాంతంగా పెరిగారండి. ఇప్పుడు వింటున్నాం కదండి బాబు, ఏమేమి వినవలసి వస్తుందో అండి. ఇదిగోండి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి కలుపుకుంటే అండి గుళ్ళు వస్తాయి అంటారండి. అందుకని గోధుమ పిండి కలిపినట్టు బాగా కలిపేసుకునండి గోళీలు చేసి వేగించేసుకుంటామండి, ఇంతే అండి. ఇదిగోండి బాగా మేదాయించామండి. ఒక పక్కకి ఎట్టుకుని ఆరకుండా ఉంచుకుని పిండి మన ఇష్టం వచ్చిన సైజులో కొద్ది సరిపడి కుడికాయలంత సైజు వరకు పర్వాలేదండి. ఇంకా అంతగా పెద్ద చేసుకుంటే బాగోండి. ఎన్నపూస వేసాం కదండి. ఇదిగోండి ఈ అప్పట్లో పిల్లలకి ఎంతో గొప్ప కింద ఉండేదండి. ఇప్పుడు ఏట్లకి విలువ లేకుండా పోయిందండి. ఇదిగోండి ఇలా గోళీలు చేసుకుని నూనెలో వేగించుకోవాలండి. ఇది ఇంక ఈ పిండి ఉంది, మా కాల్ చేస్తుంది. పిండి తింటేనే ఎంతో కమ్మగా ఉంది అంటున్నదండి. ఎన్నపూస కదండి మరి. వెన్న గోళీలో ఏవన్నీ ఇవ్వరండి, నాకు సరిగ్గా తెలియదండి. తిన్నాం కానీ రుచులు తెలిసినాయి కానీ ఇది తెలియదండి పేరేంటని. ఇదిగోండి ఒకసారి పేలుతాయండి, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. దూరాన్ని చేసుకుంటున్నాము. ఇదిగోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. పాతకాలపు రోజులు గుర్తు చేసినాయండి. వాము ఇచ్చేస్తే వాము ఏంటంటే అండి కడుపులో నొప్పి రాదనేసి వాము వేస్తారండి. ఇదిగో రెండవ వేసుకున్నామండి. అయిపోయినాయండి మన వెన్న గోళీలండి. తిని చూపిస్తున్నాను. ఇవ్వండి ఎంత సౌండ్ వస్తుంది చూడండి, అంత గుల్లగా ఉన్నాయండి. బియ్యం తినకూడదని బియ్యం పిండి చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. మైదా బేది బెటరే కదండి.